హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రదీప్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. దాని యొక్క షెడ్యూలు, డేట్సు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది మరియు ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని వస్తే మనం క్వాలిఫైయింగ్ కావచ్చు అనే విషయాలతో పాటుగా ఈ నోటిఫికేషన్ అసలు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అర్థమవుతాయి. ముఖ్యంగా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు మనకు టీజీ ఐసెట్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. టీజీ ఐసెట్ అంటే మనం ఎంబీఏ ఆర్ ఎంసీఏలోకి జాయిన్ అవ్వడానికి ఇది ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. ఈసారి మనకు ఈ ఐసెట్ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్. ఈ రెండు కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి టీజీ ఐసెట్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2025-26 ఓన్లీ. ఇప్పుడు మనం ఈ ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్సులు ఏ యూనివర్సిటీస్ అనేటి ఆఫర్ చేస్తున్నాయనే విషయాలు తెలుసుకున్నట్టయితే ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. ఈ 9 యూనివర్సిటీలు అనేది ఎంబీఏ ఆర్ ఎంసీఏకు కోర్సులను ఆఫర్ చేస్తున్నవి. ఇప్పుడు మనం దీని యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది తెలుసుకుందాం. ఓకే అండి. షెడ్యూల్ ఫర్ టీజీ ఐసెట్ 2025. నోటిఫికేషన్ అనేది 6th March 2025 నాడు రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th March 2025. అప్లికేషన్ క్లోజింగ్ డేట్స్ వచ్చేసి 3rd May 2025. అంటే మనకు దాదాపు 3 months అనేది టైం ఉన్నది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ వారికి 750 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్కు 550 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. ఒకవేళ మనం 3rd May వరకు కూడా అప్లై చేసుకోకపోతే లేట్ ఫీజుతో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. 250 రూపీస్ లేట్ ఫీజుతోని 17th May 2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే 500 లేట్ ఫీజుతోని 26th May 2025 వరకు కూడా అప్లికేషన్ అనేవి చేసుకోవడానికి వీలున్నది. ఒకవేళ మనం అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసినట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి 16th May 2025 నుండి 20th May 2025 వరకు అవకాశం అనేది ఉన్నది. అలాగే ఆల్ టికెట్స్ అనేవి 28th May 2025 నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 18th June 2025 అండ్ 19th June 2025 నాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. 18th నాడు 2 సెషన్స్, 19th నాడు 2 సెషన్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ కీ అనేది 21st June 2025 నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. కీ రిలీజ్ చేసిన తర్వాత దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ అనేటివి ఉంటే 22nd June 2025 నుండి 26th June 2025 వరకు ఆబ్జెక్షన్స్ అనేటివి ఆన్లైన్లో రైజ్ చేయడానికి వీలుంటుంది, 500 ఫీజు కట్టి. అలాగే మనకు ఫైనల్ కీ అనేది 7th July 2025 నాడు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇండియన్ అయి అలాగే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిన వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి వీలు ఉన్నది. అలాగే ఎంబీఏకు చూసుకున్నట్టయితే మినిమం 3 years డ్యూరేషన్తో డిగ్రీ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. అది బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ ఏదైనా ఒకటి మనం పాస్ కావాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ ఓరియంటేషన్ లాంగ్వేజెస్.
అలాగే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ ఎంసీఏకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏతో పాటుగా 10+2 ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ లెవెల్ అనేది ఉండాలి. అలాగే డిస్టెన్స్ మోడ్లో చేసిన వారు కూడా దీనికి ఎలిజిబిలిటీ. అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు 50% మార్క్స్, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 45 మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం ఏజ్ అనేది 19 ఇయర్స్ అనేది నిండి ఉండాలి. అప్పర్ లిమిట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు మనం అప్లికేషన్ అనేది ఏ విధంగా రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నదనే విషయాల్ని తెలుసుకుందాం. ఒకవేళ మనం ఆన్లైన్లో ఇన్కంప్లీట్గా నింపినట్టయితే, ఫామ్ ఫిల్ చేసినట్టయితే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మనం ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు చెప్పే ఎలిజిబిలిటీని సాటిస్ఫై చేయకుండా మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. ఎగ్జామ్ అనేది 3 సెక్షన్లలో నిర్వహించడం జరుగుతుంది. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్, తెలుగు అండ్ ఇంగ్లీష్, ఉర్దూలో రావడం జరుగుతుంది. అలాగే సెక్షన్ బి చూసుకున్నట్టయితే మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇది కూడా సేమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో రావడం జరుగుతుంది. సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇది ఓన్లీ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటి 200 క్వశ్చన్స్ అనేటి ఉండడం జరుగుతుంది. ఇందులో సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీలో 75 క్వశ్చన్స్ అనేటి ఉండడం జరుగుతుంది. ఇందులో డాటా సఫిషియన్సీ 20 మార్క్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది 2.5 hours 150 minutesగా ఉండడం జరుగుతుంది. సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇది కూడా 75 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అలాగే సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 మార్క్స్గా ఉండడం జరుగుతుంది. టోటల్ 200 మార్క్స్. ఇప్పుడు మనం టెస్ట్ సెంటర్లు చూసుకున్నట్టయితే 16 ఆన్లైన్ టెస్ట్ జోన్స్ అనేటివి ఆల్ ఓవర్ తెలంగాణలో ఉండడం జరిగింది. అవి హైదరాబాద్లో 4, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కోదాడ, మహబూబ్ నగర్, సత్తుపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నర్సంపేట్, వరంగల్. ఈ 16 జోన్లలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే 25% మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ అవుతారు. అంటే 50 మార్క్స్ అనేటి టోటల్ 200 మార్క్స్కు 50 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లు. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు ఎస్సీ, ఎస్టీ వారికి ఎలాంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటి లేవు. ర్యాంకింగ్ అనేది స్టేట్ లెవెల్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ర్యాంకింగ్ ఎలా ఇస్తారనే విషయం చూసుకున్నట్టయితే సెక్షన్ ఏలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెక్షన్ ఏలో ఇట్లా ఇద్దరికి సేమ్ వచ్చినట్లయితే సెక్షన్ బిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సెక్షన్ బిలో కూడా ఇద్దరికి సేమ్ వచ్చినట్లయితే వారి యొక్క ఏజ్ని అనేది ప్రియారిటీగా తీసుకోవడం జరుగుతుంది. పేపర్ అనేది మల్టిపుల్ సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిని నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఫైనల్ రిజల్ట్ అనేది తీయడం జరుగుతుంది. రిజర్వేషన్ సీట్లకు సంబంధించి విషయం చూసుకున్నట్టయితే 85% అనేది రిజర్వేషన్ సీట్లు, అదర్ దెన్ 15% అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్కు ఇవ్వడం జరుగుతుంది. సెట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇప్పుడు మనం అప్లికేషన్ అనేది ఎలా చేయాలో పూర్తి వివరాలని తెలుసుకుందాం. ముందుగా మనం ఐసెట్ tgche.ac.inలోకి ఓపెన్ చేయగానే ఓపెనింగ్లో పేజీ ఈ విధంగా కనబడడం జరుగుతుంది. టీజీ ఐసెట్ 2025. ఇలా మనం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఒకసారి చదువుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత నోట్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా విండో రావడం అనేది జరుగుతుంది. ఇందులో మనం క్యాండిడేట్ యొక్క నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం క్యాండిడేట్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబరు, ఏమన్నా మనకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, రీసెంట్లీ క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు మనం డిగ్రీ ఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉంటాం కదా, దాని యొక్క రీసెంట్లీ క్వాలిఫై ఎగ్జామినేషన్ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి.
రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనం బీఈఆర్ డిగ్రీ పాస్ అయి ఉంటాం కదా, అది సెలెక్ట్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ అనేది ఇందులో వేయాలి. మన కేటగిరీ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ ఎస్టీ ఏదైతే అది సెలెక్ట్ చేయాలి. మనం డిఫరెంట్ ఏబుల్ పర్సన్ అయితే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేదంటే నో సెలెక్ట్ చేయాలి. పేమెంట్ టైప్ మరి ఏ విధంగా పేమెంట్ అనేది చేస్తున్నారు, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు దేని ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకో. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని మనకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఎందులోనైనా రాసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందో లేదో అనే విషయాన్ని మరి ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత ఇంతకుముందు మనం ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే మనకి ఇలా రిఫరెన్స్ ఐడి ఉన్న స్టేటస్ సక్సెస్ అని రావడం జరుగుతుంది. ఒకవేళ పేమెంట్ అనేది సక్సెస్ కాకపోతే పేమెంట్ ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇలా వస్తే మీరు ఇంతకుముందు చేసిన ప్రొసీజర్ అనేది మళ్ళీ ఒకసారి చేయాలి. ఒకవేళ మీకు అమౌంట్ కట్ అయితే 5 to 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీకు రిటర్న్ అనేది వస్తుంది. తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఇంతకుముందు మనకు వచ్చిన రిఫరెన్స్ ఐడి, ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మళ్ళీ మనం క్యాండిడేట్స్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. అలాగే అడ్రస్సు, ఇక్కడ మేలా, ఫీమేలా, ఆధార్ కార్డ్ నెంబరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. తర్వాత మన యొక్క పూర్తి అడ్రస్ అనేది ఇందులో ఫిల్ చేయాలి. మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కేటగిరీ టైప్ అనేది రాసి దాని యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకేమన్నా స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటివి ఉంటే వాటి మీద టిక్ చేయాలి. మీరు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ అయితే ఎస్ అని క్లిక్ చేయాలి, లేదంటే నో అని క్లిక్ చేయాలి. ఒక లెస్ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మైనారిటీ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి, నాన్ మైనారిటీ అయితే ఇందులో క్లిక్ చేయాలి. మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ పేరెంట్స్ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో అది ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంకు అకౌంట్ మీద ఏ నేమ్ ఉన్నదో ఆ నేమ్ ఆఫ్ ద బ్యాంకు, బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. తర్వాత మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాల్సి ఉంటుంది. బీఏ అయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీ ఏదైనా టిక్ చేసి దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ, కాలేజ్ నేమ్, అర్బనా, రూరలా, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అందులో ఏం సబ్జెక్ట్ ఉన్నావు అనేది ఇందులో ఫిల్ చేసి మీరు ఏ లాంగ్వేజ్లో చదివారో అక్కడ ఇది ఇందులో టిక్ చేయాలి. తర్వాత సేమ్ అలాగే మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. తర్వాత మీరు 6th ఎక్కడ చదివారు, 7th ఎక్కడ చదివారు, అప్ టు డిగ్రీ దాకా ఎక్కడ ఏ ప్లేస్లో చదివారు అనేటి ఇందులో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి టెస్ట్ సెంటర్స్ను మీరే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమంగా 3 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ లాంగ్వేజ్లో టెస్ట్ అనేది రాస్తారు అనేదాన్ని ఇంగ్లీష్, తెలుగు అంటే తెలుగులో రాస్తే ఇక్కడ, ఉర్దూలో రాస్తే ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మీ ఫోటో అనేది బిలో 50 KB లోపు అప్లోడ్ చేయాలి. అలాగే మీ సిగ్నేచర్ అనేది బిలో 30 KB అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ ఫోటో సైన్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ అనేది ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరరీ, క్లిక్ ఆన్ ప్రివ్యూ సబ్మిట్ బటన్ టు కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్ అని మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని క్లోజ్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటివి రావడం జరుగుతుంది. వీటిని ఒక్కసారి కేర్ఫుల్గా చదువుకున్న తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత మీరు
కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అందులో ఏమన్నా తప్పులు ఉంటే మాడిఫై మీద క్లిక్ చేయాలి. మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ కరస్పాండెన్స్ అని ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మన ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దీన్ని ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టీఎస్ ఐసెట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.